రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపల్ పరిధిలో సర్వే నెంబర్ 37, 38, 39, 40, 40లో 9 ఎకరాల భూమి చుట్టూ వివాదం నెలకొంది. ఈ భూమిని అక్రమంగా వెంచర్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల తమ వారసత్వ భూమిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని కల్లెం బలవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్వం ఈ 9 ఎకరాల భూమి కల్లెం మల్లారెడ్డి, కల్లెం ధర్మారెడ్డి పేర్ల మీద ఉండగా తదనంతరం ఆదివారి వారసులకు సంక్రమించింది. ఇందులో కల్లెం బలవంత్ రెడ్డికి 1 ఎకరాకు పైగా భూమి చట్టబద్ధంగా చెందింది. ఈ భూమిలో బలవంత్ రెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారు. అయితే మొత్తం 9 ఎకరాల భూమిలో ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ లేదా నాలా కన్వర్షన్ లేకుండానే అక్రమంగా వెంచర్ను వేస్తున్నారని బలవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తమకు చెందిన 1 ఎకరాకు పైగా భూమిని కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తూ రాత్రికి రాత్రే ఫ్లాట్లు చేసి హద్దురాళ్లు పాతి డ్రైనేజ్ పైప్ లైన్ కూడా వేశారని ఆయన తెలిపారు. ఈ అక్రమ ప్రయత్నం గురించి తెలుసుకున్న వెంటనే కల్లెం బలవంత్ రెడ్డి తన కుమారుడు కల్లెం రాజశేఖర్ రెడ్డితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు కలిసి అక్రమంగా వేసిన డ్రైనేజ్ పైప్ లైన్ మరియు పాతి ఉన్న కడియాలను ధ్వంసం చేశామని రాజశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంపై బాధితులు వెంటనే బాలపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ మరికొందరు వ్యక్తులు తమ బెదిరింపులకు గురి చేస్తున్నారని, దాడులకు కూడా పాల్పడుతున్నారని కల్లెం బలవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దాడుల వల్ల తమకు ప్రాణహాని కూడా ఉందని వారు బాందీలను వ్యక్తం చేశారు. తమకు చెందిన భూమిని తమకు తిరిగి అప్పగించాలని, అలాగే అక్రమ వెంచర్ వేస్తున్న వారిపై తమను బెదిరిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్లెం బలవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు జిల్లా అధికారులు మరియు పోలీసు శాఖను వేడుకున్నారు. సర్వే నంబర్ 37, 38, 39, 40, 42 అండ్ 47 ఈ సర్వే నంబర్లో నా ల్యాండ్ ఉంది. ఇన్లీగల్గా వెంచర్ చేస్తున్నారు. నా ల్యాండ్ నేను భాగం చేసుకున్న కాడికి నా భాగాలు ఏడున్నాయి ఆడ ఇడిచిపెట్టారు అంటే, నీకు ఇష్టం ఉన్నది వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గర ఆడిస్తారంట. ఆడేవాడు నాకు ఇయనికి ఆడి ఇష్టం ఉన్న దగ్గర. ల్యాండ్ ఓనర్స్ సర్వే నంబర్ అంటే ధర్మారెడ్డి, మల్లారెడ్డి తండ్రులు. కల్లెం ధర్మారెడ్డి, కల్లెం మల్లారెడ్డి పెద్దాయన, కల్లెం ధర్మారెడ్డి చిన్నాయన, ఇద్దరు. వాళ్ళ కొడుకులు, పెద్దాయన కొడుకులు బుచ్చిరెడ్డి, ఓంరెడ్డి, బలవంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి. ధర్మారెడ్డి కొడుకులు యాదిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి వీళ్ళు. అయితే యాదిరెడ్డి కొడుకులు మల్లారెడ్డి మన్మళ్ళు కలిసి మొత్తం దౌర్జన్యంగా బలవంత్ రెడ్డి, మా డాడీ పేరు బలవంత్ రెడ్డి, నేను ఆయన కొడుకుని, మాది ఏం లేదు అని అంటున్నారు ఈడ. మరి ఏం ఏది మాది మొత్తము 1 ఎకరా చిల్లర ఉంటది. 1 ఎకరా చిల్లర ఉంటది. ఈ పొలం ఏది గొలవలేదు, ఎవరు పాలు పంచలేదు. పంచంది వెంచర్ చేస్తున్నారు. నాలా కూడా కట్టలేదు ఈ పొలానికి. ఆ డీటెయిల్స్ మొత్తం నేను నీకు ఇస్తా. కన్వెన్షన్ కానీ వెంచర్ అయింది. ఎవడు చేసిండు, ఎట్లా చేసిండు వెంచర్? పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? ఎవడు ఇచ్చిండు పర్మిషన్? గతంలో 79 గ్రామ పంచాయతీ లేఅవుట్ అని చూపిస్తారు కదా. ఎట్లా వస్తుంది గ్రామ పంచాయతీ లేఅవుట్? ఇప్పుడు మొన్నటిదాకా రైతు బంధు పడ్డది, అన్ని పడ్డాక గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎట్లా ఇస్తారు? ఎవరు ఇస్తారు? ఏ లెక్కలు ఇచ్చిర్రు? పర్మిషన్ ఎట్లా వచ్చింది? ఎవరు ఇచ్చిర్రు? 2013లా మీద 42 సర్వే నంబర్లా అమ్మింది. అది ఎప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉన్నప్పుడు అమ్మిర్రు. ఆ వెంచర్కి ఈ వెంచర్ ఎట్లా లింక్ చేసి కొడతారు? ఇప్పుడు ఎట్లా కొడతారు లింక్? దానికి అటాచ్ చేసి ఎట్లా కొడతారు? అటాచ్ ఎట్లా చేస్తారు? 2013లో అయిన వెంచరు 2025కి వచ్చే వరకు అది వెంచర్ అవుతుందా? అంటే మీకు రీసెంట్ గా రైతు బంధు అన్ని పడుతున్నాయి. రైతు బంధు కూడా పడ్డది. అది కన్వర్షన్ ఎట్లా కాలేదో నేను కూడా చూపిస్తా. కన్వర్షన్ కాలేదు. 4 ఎకరాలు కన్వర్షన్ అయ్యింది. అది కూడా 3 నెలల కిందనే అయింది కన్వర్షన్. 3 నెలల కింద కన్వర్షన్ చేసిర్రు. అది అంటే మీకు పార్టీషన్ ఏం చేయలేదా? పార్టీషన్ ఏమీ లేదు. ఎవరి వాళ్ళకి పార్టీషన్లు ఉన్నాయి. ఎవరు వాళ్ళకి సర్వే నంబర్లు, అందరికీ సేమ్ సర్వే నంబర్లు. ఎన్ని గుంటలు ఉన్నాయి, అందరికీ సమానం ఉన్నాయి. సమానం ఉన్నప్పుడు అమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలి? కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, చేయాలి. కానీ అట్లాంటిది ఏం లేదు. ఎవడు ఇష్టం ఉన్నట్టు ఆడు దౌర్జన్యం. సరే, నేను కూడా దౌర్జన్యం చేస్తా. రేపు పొద్దుగాల వెంచర్ మొత్తం జడగొడతా, హల్చల్ చేస్తా. నేను కూడా రచ్చ చేస్తా. నేనేం విడిచిపెట్టేది లేదు ఈ వెంచర్కి. ఎవడికి భయపడేది లేదు. భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎన్ని ఎకరాలు అంటే మొత్తం కొలిచిన పొలం ఎవరికి తెలియదు. ఎవడు పొలం గొలవలేదు. ఇష్టం ఉన్నట్టు వెంచర్ చేస్తున్నారు అక్రమంగా. ఎవరు చేస్తున్నారు అంటే మేమే చేస్తున్నాం అంటున్నారు. ఊరు పెద్ద మనుషులు అట్లనే ఉన్నారు, పొలం బాటదారులు అట్లనే ఉన్నారు. ఎవడి పేరు బయటికి రాదు. మా న్యాయం ఏంది? నాకు ఏడున్న పొలం నేను ఏడున్నది అట్లనే ఉండాలి. నా పొలాల్లో ఎవడు చేసేది లేదు. నేను ఆ పొలంలో నా దాంట్లో ఉన్న దాంట్లో కడీలు కూడా మొత్తం వీకేసిన. నేను ఎవడు వచ్చినా కూడా వెనక కొయ్యేది లేదు. ఏడికైతే ఆడికి రెడీ.